హాయ్, నేను మీ రమేష్. ఇవాళ మనము ఈఎంఐ క్యాలిక్యులేషన్ డీటెయిల్గా ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దామండి. ఓకేనా? మరి బ్యాంక్ వాళ్ళు ఈ ఇంట్రెస్ట్ ఇస్తాం ఆ ఇంట్రెస్ట్ ఇస్తాం అని చెప్తుంటారు కదా, మరి ఏది బెస్ట్ అనేది ఈ క్యాలిక్యులేషన్ చూసి ఈజీగా మనము అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? చాలామందికి తెలిసి ఉండొచ్చు, బట్ తెలియని వాళ్ళ కోసం ఇదైతే మనకు హెల్ప్ అవుతుందండి. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే లాస్ట్ టైము మనకి లోన్ అమౌంట్ ఇంత తీసుకున్నాము, ఇంట్రెస్ట్ రేట్ ఇంత పడుతుంది, టెన్యూర్ ఇంత అన్నప్పుడు మనం ఈఎంఐ క్యాలిక్యులేట్ చేసాం కదా. లాస్ట్ వీడియో అయితే ఈఎంఐ క్యాలిక్యులేట్ చేసాం కదా. మరి ఇప్పుడు వచ్చేసి మరి ప్రతి మంత్ మనకి ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది అంటే వడ్డీ ఎంత కడుతున్నాం మనం ప్రతి మంత్, అండ్ అసలు ఎంత కడుతున్నాము అది కూడా డీటెయిల్గా మనకు అమౌంట్ కూడా వస్తే కొంచెం ఐడియా ఉంటుంది కదా, మనం మొత్తం టోటల్ ఎంత కడతాం లాస్ట్కి. ఓకేనా? సో అలా ఐడియా కోసం ఇప్పుడు మనము ఈ ఫంక్షన్స్ అయితే యూజ్ చేద్దామండి. ఓకేనా? పిఎంటీ అనేది ఈఎంఐ కోసం, అంటే లాస్ట్ టైం మనం పిఎంటీ ఫంక్షన్ యూజ్ చేస్తాం కదా, అది ఈఎంఐ అంటే ప్రతి మంత్ ఈఎంఐ ఎంత పడుతుంది. సో పీపీఎంటీ అంటే ప్రిన్సిపల్ పోర్షన్ ఆఫ్ లోన్ అమౌంట్ అనమాట. ప్రిన్సిపల్ పోర్షన్ అంటే అసలు ఎంత పడుతుంది ప్రతి మంత్. ఓకేనా? నెక్స్ట్ ఐపీఎంటీ అంటే ఇంట్రెస్ట్ పోర్షన్ ఆఫ్ లోన్ అమౌంట్ అనమాట, అంటే వడ్డీ ఎంత పడుతుంది. ఓకేనా? ప్రతి మంత్ వడ్డీ ఎంత పడుతుంది. సో ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ ఐపీఎంటీ వేద్దాం. ఫస్ట్ ఐపీఎంటీ అని ఓపెన్ చేసేసి ఇంట్రెస్ట్ పేమెంట్ మరి గుర్తుపెట్టుకోండి, ఐపీఎంటీ అనేది ఇంట్రెస్ట్ పోర్షన్ ఆఫ్ లోన్ పేమెంట్. ఓకేనా? ఐపీఎంటీ ఫంక్షన్. ఐపీఎంటీ ఓపెన్ చేసి ఓపెన్ బ్రాకెట్ రేట్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం మంత్లీ చేస్తాం కాబట్టి మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇది మనకి ఇయర్లీ చెప్తారు కదా బ్యాంక్ ఎవరైనా, 11%, 12% అని ఇయర్లీది చెప్తాడు. ఓకే, మంత్లీ కాబట్టి మనం ఈ రేటే సెలెక్ట్ చేసుకుంటున్నాను. రేట్ సెలెక్ట్ చేసుకొని బై 12 అంటే 12 వేస్తే పర్ మంత్కి వస్తుంది కదా, పర్ మంత్కి ఎంత రేట్ అనేది వస్తుంది. కామా పర్ అంటే ఏ మంత్ కడుతున్నాం మనం, అంటే ఏ మంత్ కడుతున్నాం అంటే ఫస్ట్ మంత్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సో కామా నెక్స్ట్ ఫస్ట్ మంత్ కడుతున్నాం కదా. సో ఫస్ట్ మంత్ ఇక్కడ నేను సేమ్ ఫస్ట్ మంత్ కడుతున్నాం. ఓకే, నెక్స్ట్ ఎన్పర్ అంటే నెంబర్ ఆఫ్ పేమెంట్స్ అంటే మొత్తం టెన్యూర్ వచ్చేసి 12 మంత్స్ కాబట్టి నేను 12 మంత్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఈ సెల్ సెలెక్ట్ చేసుకున్నాను, లాక్ చేశాను. ఓకేనా? సో కామా ఇంకొకటి ప్రజెంట్ వాల్యూ, పీవీ అంటే ప్రజెంట్ వాల్యూ లేదా ప్రిన్సిపల్ వాల్యూ 1 lakh కాదు, ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, లాక్ చేయండి. ఓకేనా? సో ఏం లేదండి, జస్ట్ నేనేం క్లోజ్ చేయండి, ఇవి మిగతా అవసరం లేదు, ఎఫ్ఈ టైప్ అవసరం లేదు, క్లోజ్ చేయండి. జస్ట్ ఏంటండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 11% అంటే మంత్ ఎంత పడుతుంది, అండ్ G6 అంటే ఫస్ట్ మంత్ ఎంత కట్టాలి, ఫస్ట్ మంత్ సెలెక్ట్ చేసుకున్నాను. కామా ఈ7 వచ్చేసి ఏంటండి నెంబర్ ఆఫ్ పేమెంట్స్ 12 టెన్యూర్ కదా, 12 పేమెంట్స్. అండ్ కామా పీవీ ప్రజెంట్ వాల్యూ అంటే మనం ఎంత లోన్ తీసుకున్నాం. ఓకేనా? సో ఈ ఫంక్షన్ యూజ్ చేసి ఎంటర్ కొట్టగానే మనకి మనం పేమెంట్ చేస్తున్నాం కాబట్టి అది మైనస్లో వస్తుంది, కాబట్టి దానికన్నా ముందు మైనస్ ఇవ్వండి. దానికన్నా ముందు మైనస్ ఇస్తే అంటే ప్రతి మంత్ మనము 916 రూపీస్ 67 పైసా అనేది ఇంట్రెస్ట్ పడుతుంది. ఓకేనా? అంటే ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ ఎలా పడుతుంది, ఇది మనం ట్రాక్ చేసాం అనుకోండి, సెకండ్ మంత్ 844, ఎందుకంటే మనము వడ్డీ అసలు కూడా కడుతుంటాం కదా, అందుకని ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది అనమాట. ఓకేనా? సో ఈ విధంగా మనకు ప్రతి మంత్ ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది అనేది ఇలా వస్తుంది. ఓకేనా? ఈ ఐపీఎంటీతో. అండ్ నెక్స్ట్ మనము సేమ్ పీపీఎంటీ అసలు ఎంత కడుతున్నాం అని అంటే జస్ట్ ఇదే ఫార్ములా కాపీ చేయండి, యాజ్ ఇట్ ఈజ్గా కాపీ చేయండి. కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేయండి, అంటే ఇంకేం గుర్తుపెట్టుకోలేదు. ఐ బదులు పీ పెట్టండి, అంటే ఐ బదులు పీ పెడితే ప్రిన్సిపల్ పోర్షన్ వస్తుంది. ఓకేనా? ఐపీఎంటీ బదులు ఐ తీసేసి పీ పెట్టండి. ఓకేనా? సో ఇప్పుడు మనకి 7921 అనేది ఇక వరుసగా ఇది ఇచ్చేస్తే ఇక్కడ కూడా మనకు ఫస్ట్ మంత్ ఇంత కడతాము, సెకండ్ మంత్ ఇంత కడతాము, అసలు ఇలా కట్టుకుంటూ వెళ్తాం అనమాట. ఓకేనా? సో ఇది కట్టుకుంటూ వెళ్తుంటే మనకి ఇంట్రెస్ట్ రేట్ కూడా తగ్గుతుంటూ వెళ్తుంది అనమాట, అంటే అసలు కడుతున్నాం కదా అందుకని చెప్పి తగ్గుతుంటూ వెళ్తుంది అనమాట. సో ఈ విధంగా మనకు ఇంట్రెస్ట్ ఏమో టోటల్ ఇది సమ్ చేస్తే టోటల్ ఇంట్రెస్ట్ 6557 కడతాము, అసలు వచ్చేసి 1 lakh కడుతున్నాం. అసలు 1 lakh వచ్చింది కదా, టోటల్ 1 lakh అయిపోయింది. సో అసలు 1 lakh. అండ్ పిఎంటీ ఈఎంఐ వచ్చేసి మనకి పిఎంటీ ఫంక్షన్ యూజ్ చేసినా పర్లేదు, లేకపోతే ఇవి రెండు కలిపి అంటే ఇంట్రెస్ట్ ప్లస్ ఇది కడతాం కదా, రెండు కలిపి చేసినా పర్లేదు, లేదా మీరు పిఎంటీ ఫంక్షన్ యూజ్ చేస్తా అంటే పిఎంటీ ఫంక్షన్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. పిఎంటీ ఓపెన్ బ్రాకెట్ రేట్ అంటే సేమ్ చెప్పాను కదా, ఇది బై మంత్ కడుతున్నాం కాబట్టి బై 12. ఓకేనా? కామా ఎన్పర్, ఇక్కడ ఎన్పర్ అంటే నెంబర్ ఆఫ్ పేమెంట్స్ అంటే 12 అంతే కదా, 12 లాక్ చేస్తున్నాను. కామా పీవీ ప్రజెంట్ వాల్యూ ప్రిన్సిపల్ వాల్యూ ఇదండి. ఓకేనా? లాక్ చేస్తాను, క్లోజ్ చేస్తే మనకి ఈఎంఐ
ఇలా కూడా వచ్చేస్తుంది. ఇది కూడా మైనస్ పెట్టాలి కదా, మనం పేమెంట్ చేసినాం కాబట్టి అది మైనస్లో వస్తుంది కాబట్టి మైనస్ ఇస్తున్నాం ముంగట. ఓకేనా, ఇది సేమే కదా, ఇది పిఎంటీ యూజ్ చేసినా ఏం కదా, ఆల్రెడీ మనకి 2 తెలిసినాయి కాబట్టి ఈ 2 కలిపితేనే మనకు ఈఎంఐ కదా. సో ఇలా మనము కాల్కులేట్ చేయొచ్చు అనమాట. ఇలా ట్రాక్ చేస్తే మనకు ప్రతి మంత్ 8,837 రూపీస్ 17 పైసా మనం పే చేయాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి టోటల్ వచ్చేసి మనం ఇవి 2 ప్లస్ చేసినా ఏం కాదు, లేకపోతే ఇవంతా ప్లస్ చేసినా ఏం కాదు. ఓకేనా, 1,06,050 రూపాయలు. అంటే ఇది మైనస్ ఇది నేను పిఎంటీ చేస్తున్నాను, ఒకవేళ పిఎంటీ చేసినా పర్లేదు మీరు. 1,06,000 మైనస్ అండ్ 1,06,000 మైనస్ ఇది ఏదైతే ఉందో 1,00,000 తీసేసినాం అనుకోండి, 6,050 రూపాయలు. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది కదా, 6,050 రూపాయలు ఎక్కువ కడుతుంది అనమాట. సో టోటల్ కట్టాల్సింది మనం 1,06,050 రూపాయలు. ఒకవేళ మీరు ఇక్కడ టెన్యూర్ చేంజ్ ఇలా చేసుకున్న తర్వాత మీరు టెన్యూర్ చేంజ్ చేసుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. 9 మంత్స్ అనుకున్నాను అనుకోండి, సో 9 మంత్స్కి ఎంత, 9 మంత్స్కి ఎంత, ఇది జస్ట్ 9 మంత్స్కి తీసేసినాం అనుకోండి. ఓకేనా, సో 9 మంత్స్కి 4,639. అంటే ఇఫ్ ఎర్రర్ కూడా యూజ్ చేయొచ్చు, అవసరం లేదు, జస్ట్ తీసేసినా పర్లేదు కదా. ఓకే, 4,000 9 మంత్స్కి అయితేనేమో ఇది, 12 మంత్స్కి అయితేనేమో ఇది, అలా 24 మంత్స్కి అయితే ఇంకా ట్రాక్ చేయండి. ఓకేనా, సో ఈ విధంగా మనం ఒకవేళ 12% ఇంట్రెస్ట్ రేట్ అయితే ఎంత, సో 12% ఇంట్రెస్ట్ రేట్ అయితే ఎంత, ఈ విధంగా మనము ఈఎంఐని డీటెయిల్గా అయితే క్యాల్కులేట్ చేయొచ్చు. అంటే ఈసారి మనం బ్యాంక్ వాళ్ళు చెప్పినప్పుడు మనము క్యాల్కులేట్ చేసి ఏది బెటర్ అనేది కొంచెం, అంటే ఇది ఈ ఇంట్రెస్ట్ రేట్ ఇదే కాదండి, ఇంకా వాళ్ళు ఎక్స్ట్రాగా చార్జెస్ కూడా అంటే ప్రాసెసింగ్ ఫీజు సంథింగ్ అవి కూడా యాడ్ చేస్తారు. సో అవి కూడా కలిపి చూసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.